అయితే ఐతారం నాడు చేపలు తెచ్చుకోబుద్దయిందుల్లా కానీ బోనాల జాతర కదా మా నాయన యాటను కోసిండు. అది ఏందోనల్లా మా నాయన నెలకోసారన్నా ఏదో ఒక పండుగ అనుకుంటా యాటను కోతనే ఉంటాడు, పోగులేస్తాడు, అందరం తింటాం. ఇక నాకే మటన్ మీద యాష్టకు వచ్చింది. అందుకే చేపలు తెచ్చుకుందాం అనుకున్నా. ఇక వచ్చే ఐతారం నాడన్నా చేపలు తెచ్చుకోవాలి. అయితే చేపలు అంటే యాదకొచ్చింది, చిన్న చేపలు 2-3 తీసుకునుండు మంచిదా, లేకుంటే ఒకటే చేప పెద్దది తీసుకునుండు మంచిదా అనోళ్ళ మీరు చెప్పురి. నాకైతే అంత కన్ఫ్యూజ్ అవుతుంది. సరే ముచ్చట ఏంటంటే ఒక అన్న కాడికి పట్టుకపోతా. ఆయన కట ఒక బంగారు చేప దొరికిందట. మురిషి ముప్పందం అవుతుండు. ఎందుకు గంతగనం అవుతుండో పరారుసుకుందాం రారిమా నాయం బట్టి. ఏం అగ చూడు ఎట్లా సంబరపడతాడు, చేతుల చేప పట్టిండు. చేప ఓర్ నాయనో ఎంత పెద్దగా ఉన్నదో చూడు, ఎట్లా దొరికిందే పెద్ద మనిషి నీకు. ఇక నేనే మనతో ఏడ మాట్లాడేటట్టున్నావు కానీ అంత పెద్ద చేప దొరికినాక ఆ సంబరంలోనే ఉండే. అయితే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవేలి కారణంలో కృష్ణమ్మ నది కాడికిన చేపలు పట్టేందుకు పోయిండు. వలేసిండు. ఆ వల నిగ్గుతే ఇంత పెద్ద చేప చిక్కింది. బొచ్చనేనా ఏతి దాని తలకాయ తెరివే. బొచ్చనే కదా, బొచ్చ చేపనే. మరి ఒక్కడికి ఇంత పెద్ద చేపని ఏం చేసుకుంటాడులా. అందుకే మార్కెట్లో అమ్మకానికి పెట్టిండు. 8 మంది కలిసి చేపను కొన్నారు. మనం యాటను కదా వాడకట్టలో మందరం కలిసి పోగులేసుకున్నట్టు వీళ్ళు చేపలను పోగులేసుకొని పంచుకున్నారట.